ప్రభుత్వ ఆసుపత్రిలోని జీవనాధార జనరిక్ మెడికల్ షాప్ వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. షాప్ నిర్వహణకు 2029 వరకు అనుమతి ఉన్నప్పటికీ తమను ఇబ్బంది పెడుతున్నారని షాప్ యజమాని షేక్ షంషీర్ ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టులో కేసు ఉన్నప్పటికీ అధికారులు కోర్టు ధిక్కరణ చేస్తున్నారని వాపోయారు. గుంటూరు స్థానిక తూర్పు తహసీల్దార్ వాళ్లకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా సమైక్య అధ్యక్షురాలు కుంభా పద్మ కులదూషణ చేస్తూ ఎస్సీ ఎస్టీ కేసులు పెడతానని బెదిరిస్తున్నారని అన్నారు. ఉన్నతాధికారులు న్యాయం చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ముందు ధర్నా చేసిన బాధితులు ఎన్ఎస్యుఐ నాయకులు షేమ్ కరీం మాట్లాడారు. షంషీర్ అనే వ్యక్తి 2021 నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ షాప్ ను కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు. వాళ్ళని ఒకటే భయపెట్టారు. ఎవరైతే జిల్లా మహిళా సమీక్ష అధ్యక్షురాలు ఉందో, నేను ఎస్సీని, నాతో పాటు ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు, మేము తలుచుకుంటే మీ మీద అక్రమంగా కేసులు బకాయిస్తాం, మిమ్మల్ని దౌర్జన్యంగా రోడ్ల మీద లాగుతాం, మిమ్మల్ని అనేకమైనటువంటి కేసులు పెట్టి బొక్కలు వేపించి తన్నిస్తాం, మీరు ఇమీడియట్గా ఖాళీ చేయాలి, చేయకపోతే మీ అంతు తేలుస్తామనేటటువంటి మాటతో వాళ్ళని భయపెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ టైంలో ఆయన లేడు, ఓనర్ లేడు. అయ్యా మా ఓనర్ గారు రానివ్వండి, ఓనర్ గారు వచ్చిన తర్వాత మాట్లాడదామంటే మీ ఇష్టం, మీరు ఇప్పుడు మొత్తం ఖాళీ చేయకపోతే మీ అంతు తేలుస్తా అని చెప్పేసి, ఇదిగో చూడండి ఏ విధంగా ఒక మహిళ అయి ఉండి కూడా, మేము మహిళలంటే మాకు చాలా గౌరవం, మేము మహిళల్ని చాలా గౌరవిస్తాం, కానీ ఇటువంటి వ్యక్తుల మీద దాడులు చేయడం, ఇటువంటి వ్యక్తుల్ని భయపెట్టేటటువంటి ప్రయత్నం చేయడం ఇది ఏమాత్రం సమాజానికి మంచిది కాదు. వీళ్ళ వల్ల ఎంతో మందికి హాని జరిగేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. తక్షణమే కలెక్టర్ గారి మీద పూర్తి స్థాయిలో మాకు గౌరవం ఉంది, ఆయన న్యాయం చేస్తారు, కోర్టు మీద నమ్మకం ఉంది. మీరు ఏదైతే చేసినటువంటి అన్యాయం మీద, వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యం పైన కలెక్టర్ గారు తక్షణమే చర్యలు తీసుకోవాలి. కోర్టు ద్వారా కూడా మేము న్యాయం వచ్చింది అనేటటువంటి వాళ్ళు పూర్తి స్థాయిలో నమ్ముతా ఉన్నారు. వీళ్ళకి షంషీర్ అనేటటువంటి నేను 2011 నుంచి ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో ఉన్నటువంటి అన్నా సంజీవని జనరిక్ మెడికల్ షాప్లో పనిచేస్తూ ఉన్నాను. ఈ షాపులు నష్టాలు వచ్చిన క్రమంలో జిల్లా సమైక్య వాళ్ళు 2021 సంవత్సరంలో నాకు 3 సంవత్సరాల పాటు నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పి ఉన్నారు. ప్రతి నెల ₹1,00,000 ఆదాయం ఇచ్చే విధంగా. అదేవిధంగా నేను చేసి నష్టాల్లో ఉన్న షాపుల్ని 3 సంవత్సరాలలో 36 లక్షల ఆదాయం ఇచ్చి ఉన్నాను. కాబట్టి నా టర్మ్ అయిపోయిన తర్వాత మరలా నేను చేసిన సేవలను మెచ్చుకుంటూ ఇంకొక 5 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ని రెన్యువల్ చేసి, నన్ను ఒక 5 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ రెన్యువల్ చేసి నాకు మళ్ళీ తిరిగి బాధ్యతలు అప్పచెప్పి ఉన్నారు. ఇప్పటి వరకు కూడా సార్ నేను ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించి ఒక 62 నుంచి 70 లక్షల వరకు ఆదాయాన్ని జిల్లా సమైక్య సమకూర్చి ఉన్నాను. అయితే ఈ క్రమంలో సార్ ఒక సంవత్సరంన్నర నుంచి జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ గుంటూరులో పనిచేసే ఎన్ ఓంకార్ నాయుడు అనే వ్యక్తి ఈ షాపుల మీద కన్ను వేసి జిల్లా సమైక్య సిబ్బంది మరియు ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏ డ్వాక్రా మహిళా సంఘాల వారిని ప్రలోభపెట్టి వారి మాట వినకపోతే జిల్లా సమైక్య సంఘ సభ్యులందరినీ మార్చేసేసి, తర్వాత ఇదే విషయమై 3 పీడీలు మార్చేసేసి, ఒక జిల్లా సమైక్య అకౌంటెంట్ని మార్చేసేసి, తర్వాత ఒక ఏపీఎం గారిని మార్చేసేసారు. అయినా కానీ ఇతనికి జరగట్లేదని చెప్పేసి నన్ను ఇంకా మానసికంగా షాపుల దగ్గరికి వ్యక్తులను పంపించి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంటే నేను గౌరవ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది సార్. ఒక సంవత్సరం వాయిదాల నడిచిన తర్వాత లాస్ట్ మంత్ 26వ తారీఖున జడ్జిమెంట్ ఇచ్చిన్నారు. దాంట్లో కూడా ఏమి ఇచ్చిన్నారంటే సార్, పిటిషనర్ కేవలం భయంతో మాత్రమే హైకోర్టుకి వచ్చి ఉన్నారు. వీరు ఎటువంటి చర్యలు అంటే వాళ్ళు ఆన్ పేపర్ ఏమి చేయకుండా భయపెట్టి ఖాళీ చేయించాలని ట్రై చేస్తున్నారు సార్. సో మీకు భవిష్యత్తులో ఏమైనా ఫిఫ్త్ రెస్పాండెంట్ అయినటువంటి జిల్లా సమైక్య కానివ్వండి, మీరు ఎవరైనా ఇబ్బంది పెట్టి ఉంటే మీరు కోర్టును ఆశ్రయించి డైరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చున్నారు సార్. లోయర్ కోర్టునే వేయచ్చు, రిట్ అప్పీల్ వేసుకోవచ్చు అని చెప్పేసి నేను దాన్ని బేస్ చేసుకుని ఆల్రెడీ సివిల్ సూట్ వేస్తున్నాను, రిట్ అప్పీల్ నడుస్తుంది. ఇలాంటి